నమస్కారం. వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసీ వీకెండ్ న్యూస్ కు స్వాగతం. నేను రవిరాజ్. బులెటిన్లో వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలలో 98% హామీలు నెరవేర్చారని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. నాడు ప్రతిపక్ష నేత హోదాలో ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ప్రజా సంకల్ప పాదయాత్రకు నేటి సీఎం జగన్ శ్రీకారం చుట్టారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా చూసి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామంటూ భరోసా కల్పించారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ 4 సంవత్సరాలలో ఇచ్చిన హామీలను 98% మేరకు నెరవేర్చారని పేర్కొన్నారు. ఆమదాలవలస మండలం గాజుల కొలివలస సచివాలయం పరిధిలోని ఆర్ఆర్ కాలనీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శనివారం స్పీకర్ నిర్వహించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారికి అందిన పథకాలను వారికి వివరిస్తూ అధికారుల సమన్వయంతో సమస్యలను పరిష్కరించుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు ముద్దాడ భార్గవ్, చిన్నబాబు, మొండేటి కూర్మారావు, పిఎస్సిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, గొంటి కృష్ణ, గురుగుబెల్లి చలపతి, అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. థ్యాంక్ యూ సీఎం జయహో ధర్మాన పేరిట ఆదివారం కేఆర్ స్టేడియం ప్రాంగణాన ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొని మాట్లాడారు. పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టామని, వేర్వేరు సందర్భాల్లో సీఎం జగన్ను కలిసినప్పుడు స్టేడియం కోసం ప్రస్తావిస్తే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఎన్ని నష్టాలు కష్టాలు వచ్చినా ఇచ్చిన మాట నెరవేర్చే మనస్తత్వం, వ్యక్తిత్వం సీఎం జగన్మోహన్ రెడ్డికే సొంతమని కొనియాడారు. జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన స్టేడియం నిర్మాణం కోసం 12 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసినందుకు పట్టణ ప్రజలు, క్రీడాకారుల తరపున సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ రోజు అమ్మఒడి కార్యక్రమంలో భాగంగా జిల్లాకు వచ్చిన సందర్భాన సీఎం జగన్ నాటి బహిరంగ సభలో నిధుల విషయమై ప్రకటించారని, ఏదో బిల్డింగ్ కట్టించినంత మాత్రాన అభివృద్ధి అయిపోదని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని అన్నారు. అభివృద్ధి అంటే అదే కదా అని పేర్కొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్టేడియం విషయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పట్టుదలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని, పనులు వేగవంతం చేసి ప్రజలకు, క్రీడాకారులకు అందించాలని ఆకాంక్షించారు. బాస్కెట్బాల్ అసోసియేషన్, సపకతపక అసోసియేషన్ చైర్మన్ ఎంఎస్ఆర్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా వాసులు, క్రీడాకారులు చిరకాల వాంఛ అయిన స్టేడియం పనుల కోసం నిధులు తెప్పించడంలో ధర్మాన చేస్తున్న కృషి అభినందనీయమని, అభివృద్ధి అంటే ధర్మాన అని కొనియాడారు. ఏపీ కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ సూరిబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఏపీ కాపు కార్పొరేషన్ చైర్మన్లు మామిడి శ్రీకాంత్, పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, కోచ్ గాలి అర్జునరెడ్డి, గులోనా, సుంకరి కృష్ణ, సుందర్రావు, మెంటాడ స్వరూప్, సాంబమూర్తి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో గ్రామీణ పేదరిక తగ్గింపుపై పక్కాగా సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో గ్రామీణ పేదరిక తగ్గింపు ప్రణాళికపై పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి జిల్లా సుస్థిర అభివృద్ధి సూచిక బాగా మెరుగుపడేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామీణ పేదరిక తగ్గింపు ప్రణాళికపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరిక నిర్మూలన కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు కమ్యూనిటీ ఆధారిత సంస్థలు వాటి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, స్థానిక అభివృద్ధికి సమగ్రమైన డిమాండ్ ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. జిల్లాలో గల అన్ని శాఖల వారు తమ శాఖల వారీగా గ్రామ స్థాయి సిబ్బందికి ప్రణాళికపై సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయాలన్నారు. వీవీఆర్పీ సర్వేలో వచ్చే అంశాలను పరిగణనలోనికి తీసుకొని వాటిని గ్రామ పంచాయతీలో ఆమోదించేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని శాఖాధిపతులను కలెక్టర్ ఆదేశించారు. సర్వే ప్రణాళికలు 4 రకాలుగా జీవనోపాధి సేవలు, వనరులు, సామాజిక అభివృద్ధి ఆధారంగా జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. మొదటి 2 రకాలు స్వయం శక్తి సంఘం స్థాయిలో జరుగుతుందని, మిగతా 2 రకాలు గ్రామ సంఘం స్థాయిలో జరుగుతుందని కలెక్టర్ వివరించారు. వీటిని క్రోడీకరించి ప్రాధాన్యతను బట్టి వరుస క్రమంలో ఉంచి గ్రామ ప్రణాళికలు తయారు చేస్తారని, కావున ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులందరూ భాగస్వాములై విజయవంతం చేయవలసిందిగా కలెక్టర్ సూచించారు. ప్రతి ఏడాది 2 దశల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సర్వే బాగా నిర్వహిస్తే మన గ్రామీణ ప్రాంతాలకు అన్ని సౌకర్యాలు బాగా మెరుగుపడతాయని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మీనా, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు డివి విద్యాసాగర్,
జెడ్పీ సీఈఓ ఆర్ వెంకట్రామన్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, ఫిషరీస్ సహాయ సంచాలకులు శ్రీనివాసరావు, డ్వామా పీడీ చిట్టిరాజు, జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కె శ్రీధర్, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, ఇరిగేషన్ ఈఈ మొన్నాడ సుధాకర్, పలు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు టీడీపీ నాయకులు నిరసనగా చేపట్టిన నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ నాయకులు 26వ రోజు ఆదివారం రిలే నిరాహార దీక్షను చేపట్టారు. చేనేత కార్మికుల ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ముందుగా దీక్షా ప్రాంగణంలో పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మాట్లాడుతూ అన్ని వర్గాలకు తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి జరిగిందని, అందుకే చంద్రబాబు నాయుడు అరెస్టును వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రతినిధులు దీక్షలో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. బాబుతో నేను పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో ప్రజలు సంతకాలు చేస్తూ చంద్రబాబుకు అండగా నిలుస్తున్నారన్నారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్, ఎస్వి రమణవాదిగా, పేరూరి నాగేశ్వరరావు, కవ్వాడి సుశీల, లొట్టి సూరిబాబు, సురకాశ వెంకట్రావు, చిన్నారావు, పిఎంజే బాబు, సింతు సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర శ్రీశైన కార్పొరేషన్ చైర్మన్ డిపి దేవ్ ఆధ్వర్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఘనంగా సన్మానించి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర శ్రీశైన కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన డిపి దేవ్ సోమవారం ఆయన స్వగృహం దండివీధి నుండి 60 మోటార్ సైకిళ్లు, 16 కార్లు, 3 ఆటోలు, రెడ్డి టోప్లెస్ జీప్లలో సుమారు 300 మందితో ధర్మానకు ధన్యవాదాల కార్యక్రమం ద్వారా రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు క్యాంపు కార్యాలయం చేరుకుని మంత్రిని ఘనంగా శ్రీశైన సంఘ సభ్యుల ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ శ్రీశైనులంటే తనకు అభిమానమని, అవకాశం ఉన్న అన్నింటిలో ప్రాధాన్యత కల్పించానని తెలిపారు. నియోజకవర్గంలో అతిపెద్ద సంఖ్యలో శ్రీశైన సామాజిక వర్గం వారు ఉన్నందున వారికి దక్కాల్సిన ఫలాలు వారికే దక్కాలనేది తన ఆలోచన విధానమని అన్నారు. అందువల్ల వారికి ఎల్లవేళలా అండగా ఉంటానని ధర్మాన తెలిపారు. చైర్మన్ డిపి దేవ్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధర్మాన ప్రసాదరావు మంత్రి పదవి స్వీకరించిన గత 2 సంవత్సరాల కాలంలో 6 శ్రీశైన జాతీయులకు నామినేటెడ్ పదవులు లభించాయన్నారు. తాను 7వ అభ్యర్థినని, ఇంత తక్కువ కాలంలో ఏ వర్గానికి ఇంతటి ప్రాముఖ్యత లభించలేదన్నారు. ఇంతటి అభిమానం చూపుతున్న ధర్మాన రుణం రాబోయే ఎన్నికల్లో తీర్చుకుంటామని చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడు లోడ అప్పారావు మాట్లాడుతూ ధర్మాన ఆలోచన, అభిమానం వల్ల శ్రీశైన జాతి అభివృద్ధి ప్రధానం ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లోడ అప్పారావు మాట్లాడుతూ ధర్మాన ఆలోచన, అభిమానం వల్ల శ్రీశైన జాతి అభివృద్ధి ప్రధానం ముందుకు వెళుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శ్రీశైన కులస్తులకు ప్రతి జిల్లాలో సభలు, సమావేశాలు నిర్వహించుకోవటం కోసం శ్రీశైన భవనాలు నిర్మించేందుకు గాను స్థలాలు కేటాయింపు చేయాలని ఈ సందర్భంగా కోరారు. రాష్ట్ర కార్యదర్శి శాస్త్రి మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు 5 లక్షల జనాభా ఉండగా 87,000 జనాభా ఉన్నారని, తప్పుగా చూపిస్తున్నారని, దీన్ని సరిచేయవలసిన అవసరం ఉందని చెప్పారు. కేంద్ర అధ్యక్షుడు వంగా మహేష్ మాట్లాడుతూ శ్రీశైన జాతీయులంటే మంత్రికి ఎంతో అభిమానం ఉందని, ఆ విధంగా సీనియర్ నాయకులు డిపి దేవ్కు ఉన్నతమైన పదవి ఇచ్చి గౌరవించిన ధర్మానకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాంతేశ్వరరావు, మెండ శాస్త్రి, వంగా మహేష్, లోడ అప్పారావు, చీపురు శ్రీకాంత్, ఉంకిల్ శ్రీలక్ష్మి, మూల కృష్ణవేణి, జోగి మల్లెమ్మ, లావేటి శ్యామ్, కర్రి రంగాజీదేవ్, డి వరప్రసాద్, గుండి బారికివాడు, చింతనిప్పుల రాజేంద్ర, నాగశివ, దండి జలజాక్షణాదేవ్, జోగి అప్పలస్వామి, కోల మణిశేఖర్, దండి శ్రీనివాస, పద్మ, కోట రామారావు, ఎర్రి ఆదినారాయణ, సింద్రి బాబురావు, పోలాకి చిన్నారావు, గుజ్జల అప్పారావు, సాయిపిల్లి శ్రీనివాసరావు, బంటుపల్లి సత్యనారాయణ తదితరులున్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలని, అర్జీలు పరిష్కారానికి సత్వరమే చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన వినతుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్, జాయింట్ కలెక్టర్ నవీన్, ఉప కలెక్టర్ జయదేవి, డిఆర్టీఏ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చే అర్జీలను నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితరులకు సంబంధించిన మొత్తం 175 అర్జీలు ఈ స్పందన కార్యక్రమంలో స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ నవీన్ మాట్లాడుతూ అర్జీదారునికి ఇచ్చే సమాధానం పూర్తి వివరాలతో ఉండాలన్నారు. వివిధ శాఖల్లో అర్జీలపై ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ పెదపాడు గ్రామస్తులు నిర్వహించిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాకుళం నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ నందు పెద్దపాడు గ్రామస్తులు నియోజకవర్గ టీడీపీ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో 27 రోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాధరపు వెంకటేష్, రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి సింతు సుధాకర్, మండల అధ్యక్షులు సిరి రమణయ్య, జిల్లా టీడీపీ నాయకులు కృష్ణమూర్తి నాయుడు, ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, జిల్లా బీసీ అధ్యక్షులు కలగ జగదీష్, మాజీ సర్పంచ్ కలగ శివ, నియోజకవర్గ యాదవ సంఘం అధ్యక్షులు బొట్ట కామరాజు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి నక్క రామకృష్ణ, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు పట్నాల పార్వతీశం, జిల్లా టీడీపీ కోఆర్డినేటర్ ప్రధాన విజయరాం, యూనిట్ ఇన్ఛార్జ్ సిరిపురపు హరి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి రమణ మాదిగ, జిల్లా టీఎస్ఎన్ఎఫ్ సోషల్ మీడియా మెండ గిరీష్, జిల్లా బీసీ సోషల్ మీడియా బుక్క యుగంధర్, మాజీ కౌన్సిలర్ గంగు నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు కొమర కమల, కవ్వాడి సుశీల, సీపాన రమ తదితరులు పాల్గొన్నారు. పోలాకి మండలం డోల సంతలక్ష్మీపురం సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరిగింది. ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పోలాకి మండలంలోని డోల సచివాలయంలో నిర్వహించారు. ఈ శిబిరంలో డోల మరియు సంతలక్ష్మీపురం పంచాయతీలకు సంబంధించిన ప్రజలకు స్పెషలిస్టు వైద్యుల బృందం, ఇతర వైద్య సిబ్బంది షుగర్, బీపీ, హిమోగ్లోబిన్, కంటి పరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచిత మందులు అందచేయటమే కాక మరికొంతమందిని శస్త్రచికిత్సల నిమిత్తం పై ఆసుపత్రులకు సిఫార్సు చేశారు. తమ గ్రామాలకు ఇంత పెద్దన డాక్టర్లు రావటం ఇదివరకు ఎప్పుడూ చూడలేదని, మంచి వైద్య సౌకర్యాన్ని పొందామని ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోలాకి ఎంపీడీఓ వైసీపీ ప్రజా ప్రతినిధులు కణితి సత్యబాబు, చింతాడ ఉమామేశ్వరరావు, సర్పంచులు డోల ఉదయ భాస్కర్, వైవి రమణ, యువజన నాయకులు డోల సాయి, వైద్యులు శ్రీనాథ్, రామకృష్ణ, కంటి వైద్య నిపుణులు సాంబశివరావు, ఏఎన్ఎంలు, సిహెచ్సిలు, అంగన్వాడీ వర్కర్లు, ఆశా కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రజా ఆరోగ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రథమ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇప్పిలి గ్రామ పంచాయతీలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరిట వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు సందర్శించారు. ప్రజలకెంతో మేలు చేసే ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అంతా వినియోగించుకోవాలని కోరారు. ప్రజా వైద్యాన్ని ఇవాళ ఎక్కువ మందికి చేరువ చేస్తున్నామని, ఫలాలు అన్ని పేదవారికి అందుతున్నాయని అన్నారు. విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అన్ని పేదవాడికే ఇవాళ అనుసంధానితం అవుతున్నాయని తెలిపారు. వీటి వెనుక ఉన్న మంచి ఉద్దేశాన్ని గుర్తించాలని, ప్రజా వైద్యంపై నమ్మకం పెంచుకోవాలని ధర్మాన కోరారు. వ్యాధి బారిన పడిన వారిని చేపట్టుకుని నడిపిస్తూ వ్యాధి నయమయ్యే వరకు వారికి ఉచితంగా వైద్యం అందించి మందుల వరకు అన్నింటినీ అందిస్తున్నామని పేర్కొన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణమూర్తి, ఎంపీపీ నిర్మల శ్రీనివాస్, జడ్పీటీసీ రుప్ప దివ్య, సర్పంచ్ లోలుగు శ్రీనివాసరావు, మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చిట్టి జనార్దన్ రావు, గంగు నరేంద్ర, ఎంఆర్ఓ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. IIITలో వసతి భవనాల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని RJUKT వైస్ ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి అన్నారు. వసతి భవనాల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని RJUKT IIIT ఛాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి అన్నారు. మంగళవారం RJUKT IIIT కేసీ రెడ్డి తన పర్యటనలో భాగంగా శ్రీకాకుళం హెచ్చర్లో ఉన్న RJUKT IIITని సందర్శించారు. యూనివర్సిటీలో తాగునీరు, పరిశుభ్రత, హాస్టల్ తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించి అనంతరం నేటికి చేపట్టిన పనులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ సంబంధిత శాఖల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. సందర్శించి చేపడుతున్న పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో మెస్లో కలిసి భోజనం చేశారు. వారి యొక్క సదుపాయాలు ఎలా ఉన్నది ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డాక్టర్ పెద్దాడ జగదీశ్వరరావు, OSD సుధాకర్ బాబు, పరిపాలనాధికారి మునిరామకృష్ణ, డీన్ కొర్ల మోహన్ కృష్ణ చౌదరి, ఫైనాన్స్ ఆఫీసర్ సల్లా సిరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ పరిధిలో పూడివలస గ్రామంలో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం ఎచ్చెర్ల మండలం ఇబ్రహీంబాద్ 2 గ్రామ సచివాలయ పరిధిలో పూడివలస గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ మాట్లాడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని జల్లెడ పెట్టి ప్రతి ఒక్కరికి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మంచి వైద్యం, ఉచితంగా వైద్యం, మందులు అందించడంతో పాటు సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇది ఓ మంచి కార్యక్రమమని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో భాగంగా జగనన్న ఆరోగ్య సురక్ష కిట్లను రోగులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల మండలం ఎంపీపీ మొదలవలస చిరంజీవి, ఎస్ఎంపురం పిఎస్సిఎస్ చైర్మన్ సనపల నారాయణరావు, మండల పార్టీ అధ్యక్షులు ముద్దాడ శంకర్, ఎచ్చెర్ల మండలం ఎంపీడీఓ రమాదేవి, పూడివలస పంచాయతీ సర్పంచ్ జరుగుల కృష్ణారావు, డాక్టర్లు కిషోర్, శేషగిరి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, గ్రామ సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం పనులు వేగవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాడ్కర్ ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చే నాడు నేడు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సర్వశిక్ష చైర్మన్ శ్రీకేష్ లాడ్కర్ అధికారులను ఆదేశించారు. సర్వశిక్ష ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 32 కోట్ల రూపాయలతో నాడు నేడు నిధులు అందుబాటులో ఉన్నాయని, పనులు పూర్తి చేసిన వారికి బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం లేదని స్పష్టం చేశారు. జిల్లాలో 30 మండలాలకు గాను నాడు నేడు రెండో దశలో 1056 పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయని, పురోగతిలో వెనుకబడిన రణస్థలం, సోంపేట, జలమూరు, పొందూరు మండలాల ఎంఈఓ, అసిస్టెంట్ ఇంజనీర్లను పనుల జాప్యానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నామని అన్నారు. వచ్చే మంగళవారం నిర్వహించే సమీక్షకు పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. పాఠశాలల పనులకు సిమెంట్, ఇసుక కొరత లేదని, బిల్లులు సమర్పించే కంప్యూటర్ల సాఫ్ట్వేర్లో సైతం ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టం చేశారు. పనులు చేపట్టే ఏజెన్సీలకి విషయం స్పష్టం చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మీనా, సర్వశిక్ష ప్రాజెక్టు అధికారి జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సుందర శ్రీకాకుళమే అందరి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పలు ప్రాంతాలలో నూతనంగా నిర్మించనున్న రోడ్డు పనులకు ఆయన బుధవారం శంకుస్థాపన చేశారు. న్యూ కాలనీలో 1,59 లక్షల రూపాయల వ్యయంతో 2.3 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పనులకు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శంకుస్థాపన చేశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వచ్చినప్పుడు ఇక్కడ సమస్యలను గుర్తించినట్లు మంత్రి ధర్మాన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పనులు మొదలుపెట్టేందుకు వచ్చినట్లుగా పనుల నాణ్యతతో చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ను ఆదేశించారు. త్వరలోనే కలెక్టరేట్ పనులు పూర్తి చేస్తామని, పరిపాలనంతా ఒకే చోట ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. వైఎస్ఆర్ హయాంలో దీనికి రూపకల్పనకు సన్నాహాలు చేశామని గుర్తు చేశారు. తాజాగా నిధులు విడుదల కావడంతో పనులు వేగం పుంజుకొనున్నాయని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని రోడ్లు పూర్తి చేసేందుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర కలింకోమటి కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేస్, కావలపటి రవిశంకర్, జిల్లా అగ్రి బోర్డు చైర్మన్ సింహ నేతాజీ, అడ్వకేట్లు పాలిశెట్టి మురళి, వినయ్ భూషణ్, కొంక్యానం సుభాష్, వైఎస్ఆర్సీపీ నాయకులు మండవిల్ రవికుమార్, పొన్నాడ రిషి, న్యూ కాలనీ స్థానికులు చక్రవర్తి, లంక గాంధీ, నగేష్, జందన్, శ్రీను, సత్యనారాయణ, వేణు, రాము, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంతో పాటు తల్లిదండ్రుల ఆలోచన ధోరణి మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం పేర్కొన్నారు. బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో వ్యతిరేకిద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, శ్రీకాకుళం నగరపాలక సంస్థ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా బుధవారం పట్టణంలో బాపూజీ కళామందిర్లో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని బాల్య వివాహాలు నిషేధ చట్టం 2006 జీవో నెంబర్ 31పై ప్రజా, మున్సిపల్ ఉన్నతాధికారులు, వార్డుల సచివాలయాల మహిళా సంరక్షణ సంక్షేమ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ చల్ల ఓబులేసు, శ్రీకాకుళం జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ అధ్యక్షత వహించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం మాట్లాడుతూ, రాష్ట్రంలో బాల్య వివాహాల నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సంయుక్తంగా భీకర పోరుతో రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయని తెలిపారు. దీనిలో భాగంగా వార్డు, గ్రామ, మండల స్థాయి ప్రజాప్రతినిధులకు చట్టంపై పూర్తి అవగాహన కల్పిస్తూ, బాల్య వివాహాలు జరిగితే వాటికి హాజరు కాకుండా ఉండడం కోసం పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్న ధ్యేయంతో అడుగులు వేస్తున్నామన్నారు. బాలల హక్కుల పరిరక్షణ, వారి హక్కుల ఉల్లంఘనలో భాగంగా వివాహాలు జరిగితే తలెత్తే అనారోగ్య పరిస్థితులతో జీవితాలు ఎలా అంధకారంగా మారుతాయో అవుతాయో వివరణాత్మకంగా సమాజం గ్రహించాలని కోరారు.
వివాహాలపై అన్ని రాజకీయ పక్షాల నాయకులు, గ్రామ వార్డు సచివాలయ కార్యదర్శులు బాధ్యతాయుతంగా పూర్తి అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. బాల్య వివాహాల నిర్మూలనకు పూర్తి బాధ్యతలు వార్డులు సచివాలయాల కార్యదర్శులపై ఉందన్నారు. ప్రతి బాల్య వివాహానికి పోలీస్ శాఖ ఎఫ్ఐఆర్ నమోదు చేసేలా చర్యలు చేపట్టాలని అన్నారు. వివాహాల నిలుపుదలలో ముందస్తు పూర్తి సమాచారం కలిగి ఉండి కూడా నిలుపుదల చేయడంలో నిర్లక్ష్యం, సీతకన్ను వహించే ప్రభుత్వ అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు. ఇటువంటి వివాహాలు జరుపుతున్నట్లు ఆధారాలతో ఏపీఎస్పీసీఆర్ 2018@gmail.comకు సమాచారం అందిస్తే చట్ట ప్రకారం చర్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సిద్ధంగా ఉంటుందన్నారు. కైలాష్ సత్యార్థి ఫౌండేషన్ రూపొందించిన బాల్య వివాహాల నిర్మూలన పుస్తకాలను ఆవిష్కరించారు. జిల్లా ఐసిడిఎస్పీడి శాంతిశ్రీ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి బాల్య వివాహాల నిరోధానికి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో బాల్య వివాహ రహిత అనకాపల్లి జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ యు శ్రీలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ వివాహాలు జరిగినా తమ కమిటీ అధికారులకు జాగృతపరుస్తున్నట్లు తెలిపారు. జిల్లా పోలీస్ అదనపు ఎస్పీ తిప్పేస్వామి మాట్లాడుతూ మహిళా సంరక్షణ కార్యదర్శుల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య బాల్య వివాహాలు ఆపేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నామని పిలుపునిచ్చారు. నగరపాలక సంస్థ స్పెషల్ గ్రేడ్ కమిషనర్ ప్రసన్న మాట్లాడుతూ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనలతో పట్టణంలో అన్ని కళ్యాణ మండపాల నిర్వాహకులకు ప్రతి వివాహానికి వయసు నిర్ధారిత పత్రాలు సమర్పిస్తేనే వివాహాలకు అనుమతులు మంజూరు చేసేలా చర్యలు చేపడుతూ ఆదేశాలు జారీ చేస్తామన్నారు. జిల్లా విద్యారోగ్య శాఖ అధికారి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బాల్య వివాహాలు నిర్మూలించేందుకు ఆరోగ్య భద్రత దృష్ట్యా ప్రతి పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి వెంకటరమణ, ఆర్ఐఓ దుర్గాప్రసాద్, మెప్మా పీడీ కిరణ్ కుమార్, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు, వార్డు సచివాలయాల కార్యదర్శులు పాల్గొన్నారు. జేకేసీ వీకెండ్ న్యూస్లో మరిన్ని వివరాలు చూసే ముందు కాసేపు విరామం. Please subscribe, like, share and comment on JKC Media.